కళ్యాణం జరిగిపోయిన ఈ రోజు మన సింహ సంవత్సరంలో కూడా చూడండి పవిత్రమైన తిరుమల కళ్యాణం జరగగా 6 మాసాలే ఏమిటండి ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ గణపతి ఆడకూడదట. మన హిందూ శాస్త్ర సిద్ధాంత ప్రకారం మన సనాతన ధర్మం ఎటువంటిదంటే భారత్ మాత గంగాదేవి యమునాదేవి ఇటువంటి మహాతల్లులు ఉద్ధరించిన గడ్డ ఈ భద్రగడ్డ. అందుకే తిరిగాది ప్రాధాన్యత ఇస్తుంది. ఈరోజు ఏం చేసేదో తెలుసా? ఆ అత్తయ్య మామని గురించి తిరిగంటే మనం చేరుకున్నాడు గోపయ్య. సంవత్సరం ఆ నెల వెళ్ళిపోగానే ఆషాఢ మాసం కొత్త కోళ్ళు తీసుకొస్తుంటే ఒకనాడు ఎక్కడుంది దేవి మీరు కూడా బండి కొట్టుకుని వెళ్ళి ఎండబెట్టుకునండి. అలాగే దేవి కాకానికి చెయ్యాలి బాబా నీ చెల్లి ఇంకా మంచిగా వచ్చారు బాబా. అందరూ ఉగాది పోటీరానికి మరి కొత్త కూడా తీసుకెళ్తున్నారు. నేను లక్ష్మీ తర్వాత తీసుకెళ్తాను వచ్చా బాబు. అదే తొందరండి నాకున్నది తీసుకొచ్చానండి. ఒక ఎద్దు ఒక దున్నపతి పట్టుకుంటే సరాసరి వచ్చేసాను. నాకున్నది అదే కదండి. రేపు వచ్చే సోమవారం నాడు ఘనంగా పంపిస్తున్నాను. భోజనం చేసి వెళ్ళు. అలాగే బాగా పోత మూపేసుకోవాలి. సరేలే సరేలే. అనగా కాకానికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆయన మా కోడలు మా ఇంటికే వస్తుంది కదా. చూసావా ఆడపిల్లని చూసిన శివరామయ్య అక్కడ పెళ్లి ఒక గాలి ఒక బిడ్డ తిరుగుతు మన అత్తవారికి రామానికి పంపక తప్పదు కదా. సంగమ్మా నందిగా వెళ్ళి స్టార్ట్ చేసుకొస్తాను తిరుగుతున్నా. సోమవారం బయలుదేరించారు బంగారం మమ్మల్ని. చూసావా తల తల మెరిసి ఆ తిరుపతమ్మ ఎలా జన్మించిందో ఎలా చివరికి ఎలా మారిపోతుందో ఈ అశాశ్వతమైన జన్మ. ఎప్పుడు కూడా మన జీవితాన్ని 4 అంశాలు బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం ఈ 4 అంశాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. గుర్తు పెట్టుకొని వెలగడమే మానవ ధర్మం. ఎవరైనా ఈ అంశంలోకి వెళ్ళాల్సిందే కదా. చూసావా తిరుపతమ్మ ఐదు సార్లు తీసుకొచ్చాడు శివరామయ్య. బయలుదేరించాడు. తిరుపతమ్మ చదువుకున్న తల్లి. ఏ గ్రంథము చదివినా ముసల్మాన్ మసీదుకి పెడతారు, క్రైస్తవులు చర్చికి పెడతారు, హిందువులు హమారా దేవాలయానికి పెడతారు. ఎందుకో తెలుసా? అక్కడ మంచి మానవత్వం కలిగినటువంటి భక్తి దీనికి కనిపిస్తుంది వినిపిస్తుంది. ఏ గ్రంథంలోనైనా ధర్మం ఒకటే ఉంటుందని చెప్పి స్త్రీగా జన్మించిన తర్వాత తల్లిదండ్రులు మించిన దైవం లేని తిరుపతి ఏం చేసింది తెలుసా? తల్లిదండ్రుల కన్న తల్లి చూసింది. శుభప్రదంగా వెళ్ళి ఆ తల్లిని తల్లి దీపిస్తుంది. తిరుపతమ్మ అమ్మా పుట్టింటికి అత్తవాడి కీర్తి తీసుకెళ్ళాలని తల్లి దీవిస్తుంది. సుమంగళి బావాన్ని దీవిస్తూ ఉంటే తిరుపతమ్మ చూసింది. సారి నాన్నగారు ఇవన్నీ నా బిడ్డ పంపిస్తున్నారా నాన్న? అవును తల్లి, నాకు కావాల్సింది కాదు నాన్న. మరి జన్మించినట్టున్నారు ఆ బుజ్జి కొమ్మల ఆ జన్మిలో నా బిడ్డ పంపించాలి. లక్ష్మి జనువు ఒక్కటే కదమ్మా. ఆ జనువు ఒకటి 5 గోళ్ళు పంపిస్తున్నాను. 5 వాళ్ళ సారకీరా మన దాచి పాపమ్మను నీ వెనుక పంపిస్తున్నాను తల్లి. వెళ్ళిరమ్మా. తల్లిదండ్రులు ఇద్దరు రాసం చూసి ఈ 5 వేల సారి తీసుకెళ్ళి వెళ్ళి మొత్తం వారి గృహంలో వేస్తున్నారు. ఉంటుందా? ఉండవమ్మా. లేదు రమ్మంటుంటే రావు తల్లి లోకంలో చెప్తుంది. ఇంకమ్మా చూసావా ఈ తిరుమల కథ ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికి తెలుసు. ఒక్కటే
కోటేశ్వరం వసూలు చేసి గ్రామాల పేరు నిలబెట్టడానికి తిరుపతమ్మ దేవస్థానానికి మంచి పేరు తీసుకురావాలి గ్రామానికి అని చెప్పి మళ్ళీ మమ్మల్ని మళ్ళీ నరసింహారావు గారి చూపునే తీసుకొస్తుంది. ఆ కోటేశ్వరమ్మ గారి కుటుంబమే కాక విరాళం ఇచ్చిన దాతలు అందరూ కూడా చల్లగా ఆ తల్లి కాపాడి రక్షించాలి. తిరుపతమ్మ ఏం చేసినది పెడితే నా పుట్టింటి మతం వాళ్ళని కీర్తి వస్తుందని చెప్పి సగవసారి ఆవిడ అతనికి ఎలాంటి సకునం ఎదురు వచ్చింది తమ్ముడు? ఎలాంటివండి? ఎదురు వచ్చి నా పసిబాల చూశారు. ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ అత్తవారికి ఆడపిల్లలు పంపే సమయం ముందు కన్న తల్లి చూస్తున్నట్టు నా బిడ్డకి వస్తున్నారు. అందుకే సకునం కన్న తల్లి చెబుతుందంటారు పెద్దలు. పెద్దలు చెప్పిన మాటలు ఏమి కూడా కావు. చూసావా తిరుగుతమ్మ చూసి ఓర్చలేకపోయింది ఆ రంగమ్మ. రత్నాల రంగమ్మ తిరుగుతమ్మ ఏంటి గ్రామానికి వెళ్ళగాని అమ్మా మీ అత్తయ్య మామకి నమస్కరిస్తుంది. మీ అత్తయ్య ఆజ్ఞ ఇరిగింటికి పొరిగింటికి అలాగే సందజాములు వెళ్ళవు. అలాగేనమ్మా. ఇంటికి అత్త వంటి కీర్తి తీసుకుని అలాగే అమ్మా 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 బంగారు బొమ్మ మాదిరి పాతమ్మ మేనలు తీసుకుపెడతారు. చూసావా ఈ తిరుమల పోటీలు జరిగిన చీరాలు మెళ్ళో
కోడిసరమక్కయ్య గారు బంగారు మొదటిసారిగా బహుకరించినారు. ఆనాడు ఎస్ఐ గారు సాయిబాబా గారు ఆయన ఆధ్వర్యం జరిగినది. అదే విధంగా తిమ్మ సముద్రంలో మన దేవమ్మ గారు నా చెల్లెలుగా ఎన్నో సార్లు కూడా ప్రోగ్రాం జరిపించి బంగారు పొంగ బహుమతి చేశారు. ఆ ఉంగరాన్ని మా ఆడవాళ్ళకి తాడి బొట్టు గుర్తుండాలి తిమ్మ సముద్రం పేరని తాడి బొట్టు చేయించారు. ఇప్పటికీ తిమ్మ సముద్రం బంగారం నా భార్య దగ్గర ఉంది. మా అమ్మ అంటే చాలా ఇష్టం నాకు, మరి ఎంతో ప్రేమ. మా అమ్మ ప్రేమని మా భార్యకి ఉండాలని చెప్పి తిమ్మ సముద్రం ఉంగరం ఆమెకి నేను తాడి బొట్టు చేపించాను. అవును, ఈ తిమ్మ సముద్రం అంటే నాకు కన్న తల్లికి రా. ఎన్నో గ్రామాల్లో ఎన్నెన్నో వేల ప్రోగ్రాం చేశాను. కొంచెం నిలబడి చూస్తాను. మా తిరుగు అటు తిరుగు జనంకి. ఆమె నా భార్య, మా మేనత్త కూతురు, మా నాన్న చెల్లెలు కూతురు. నమస్కారం జీ, అందరికీ నమస్కారం. అలాగనే ఆ తల్లి మనకి ఇచ్చిన వరం పెడుతూ పెడితే ఏం తీసుకెళ్ళాం కదా, ఇదే కదా. కావున ఈ తిమ్మ సముద్రం అంటే నాకంత ఇష్టం. మా అమ్మాయితో తిమ్మ సముద్రం అంట అది పరుగులా చేశారు ఈ ఊళ్ళో. మరి అందరూ కూడా అన్నదమ్ములాగా తెలిసిపోయారు. మీకు నా ధన్యవాదాలు. మీ అందరికి ఆడవారికి మగవారికి. తల్లి కదిలింది. అమ్మా, ఈ బంగారు ప్రైజులు రాజపురి అమ్మవారు ఇప్పుడు నాగరత్నమ్మ గారు బంగారు ప్యాక్ చేశారు. తిమ్మ సముద్రం వారి కాక కమ్మ నారాయణమ్మ గారు వేటపాల బంగారు పొంగరం, అదే చదరవాడ నాయుడు బంగారు పొంగరము, అదేవిధంగా అమలపురుడు వెంకటస్వామి మాణిక్యం బంగారు పొంగరం, అగ్రహారం నాయుడు వీరయ్య గారు బంగారు పొంగరము, కమ్మవారు గుంటూరు శేషరత్నమ్మ గారు బంగారు పొంగరము. ఈ కడంగూడ బహుకరించి మొన్న చేరి వేటపాలెంలో వెంకటస్వామి దేవస్థానం ఇచ్చింది. గుంటూరు రెండోసారి. ఆ విధంగా ఎన్నో ప్రైజులు వచ్చింది. ఇద్దరు తిరుపతి దైవం ఏమైంది అక్కడే ఉంటాయి. ఆ బంగారు పిల్లలు చదివించాలని జాబులు చేస్తున్నారు. పొలం 4 ఎకరాల పొలం కొనుక్కున్నారు ఈ తిరుపతి తల్లి దైవాలని. ఈ అబ్బాయి బాబు నా పెద్ద కుమారుడు ఎటు వెళ్ళినా నా పాదాలు నమస్కరిస్తుంది. బయటకు వెళ్ళాలంటే పెద్ద కొడుకు చెప్పులని అదే కాదు, అటువంటి కొడుకు ఇంకో జన్మ ప్రేమ గొప్పది. ఏ ఊరికి వెళ్ళాలనుకున్నా మా నాన్న దైవం నమస్కరించుకుని వెళ్ళే నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమారుడు అందరూ మనవరాలు జాబులు చేసుకుంటున్నారు హైదరాబాద్. మరి మా హార్మోని సుమంత్ర గారు మా బాబాయ్ గారి కుమారుడు ఎం కొండల గారు, మరి టీవీ ఆర్టిస్టులు ఈ రోజు వచ్చారు మీ ఊరు. మరి మా కొత్త మాస్టర్ శ్రీని గారు, ఈయన మాత్రం మా అమ్మ తమ్ముడు అండి. మా అమ్మ దగ్గర పరండి హ్యాపీ వారు. అవును, మా నాన్న ఫుల్ రెడ్డిగా ఉంటే మా అమ్మ నా నలుపు, నేను నలిపే. అదేవిధంగా మా మేనల్లుడు గారు బాబా దగ్గర నలిపే. ఈయనకి కేసీఆర్ గారు మా అన్నయ్య గారు హాస్పిటల్ ఫస్ట్ నుంచి నా దగ్గరే ఉన్నారు. 36వ సంవత్సరం. నాకు ఆరోగ్యం కొంచెం దెబ్బతింది చీరాలు. అప్పుడు హాస్పిటల్లో మా అన్నదమ్ములందరూ ఇంటికి వెళ్ళిపోయారండి. మిమ్మల్ని ఇసుకు పెడతానని నేను 4 మాట చెప్పి అందరూ వెళ్ళిపోతే నా బామ్మది నా దగ్గర నన్ను కాసుకున్నాను. ఒక్కడే ఉన్నది. నా కొడుకు అప్పుడు చిన్నపిల్లడు. 14 రోజులు సైదుల్ హాస్పిటల్లో ఉంటే దెబ్బ తగిలింది, రావుల్లో దెబ్బ తగిలింది కాదు. 14 రోజులు నా దగ్గరే ఉన్నాడు. ఈయనకి మా చెల్లెని ఇచ్చాడు. ఇప్పటి వరకు ప్రతి ట్యూబులో చీరిపోతుంటారు. నేను నాకు డబ్బులు లేకపోతే నా వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువ ఇచ్చేటే కాదు, ప్రేమ గొప్పది కదా. నా దగ్గర నుంచి వెళ్లకుండా చేసుకున్నాను. వారికి మా ధన్యవాదాలు. తిరుగుతున్న తల్లి ఏం చేస్తుంది? అదే విధముగా మేళం తీసుకెళ్తాడు రజకుడు, సాగరవాడు చల్లనవాడు. మంచి పట్ల ఉన్నారు రజకులు. మీరు ఎట్లా రజకులు కులం గురించి 2 నిమిషాలు చెప్తారు త్వరగా. ఈ పురుపాలు సీని పట్టలేడే ఎలా ఎవరు ఏమన్నా
కొడుకాను అనుకుంటారా అదే కోటలమ్మ కొడుకు చెప్ప కొడుకు ఈశ్వరుడి కులం వారి వృత్తాంతం రజకులు ఈశ్వరుడి కులం. ఈశ్వరుడు జన్మించింది వీరభద్రుడు, వీరభద్రుడు జన్మించింది ఏరకంఠమణి. ఎట్లా పుట్టాడు ఏరకంఠమణి? ఏడు పుట్టాడు. తల్లిని ఎవరైనా చెయ్యెత్తిన దెబ్బ పుట్టినట్టు. త్రిపుర సంహార యుద్ధంలో పార్వతీదేవి నాలుగు చాపి ఆ రాక్షసుడు రక్తమంతా గురితే అప్పుడు చీరలు విడిస్తే కొండెత్తులు చీరలు పడ్డాయంట. ఆ చీరలు ఉతకాలంటే ఎవరు కావాలి? తల్లి మీద చెయ్యెత్తినోడు కావాలి. తల్లి మీద చెయ్యెత్తితే పాపం చేసినట్టు. అప్పుడు పుట్టాడు ఏరకంఠమణి. ఆ బట్టలు ఉతకడానికి ఈ బట్టలు ఉతుకుతుంటే వీరభద్రుడు బండ కింద పుట్టినటువంటి వాడి ఏరకంఠమణి. ఆ మడేలు సుండూరు కోటేశ్వరమ్మ కుమారుడు కోటయ్య. వారి బిడ్డల్ని వారి కుటుంబాన్ని ఆ తిరుపతి తల్లి అన్ని వేళ చల్లగా కాపాడేట్టుగా. అలాగనే అక్కడ నుండి గొప్పవాడు వీరభద్రుడు. ఈశ్వరుడికి 34 బిడ్డలు ఏది లింగకాయ. అందుకే నాకు ఒళ్ళంతా బిడ్డలే ఉన్నాయి. 33 బిందులు వీరకంఠమణి. అందుకే ఈశ్వరుడి గొప్పవాడు రజకలు వీరకంఠమణిల కాంచి చాకల వాళ్ళు వచ్చారు. అందుకు పల్లకి తీసుకెళ్ళి చల్లన వాడని వెళ్ళి అతారంకి కూడా నేను తీసుకొడతాను. అమ్మవారి పల్లకలు కూర్చుంది. చూశారా రజకులు? మా అబ్బాయి ఉంటాడు, మా వాడు పిలుస్తా. త్వరగా పిలవాలి. అయ్యా నేను ఏరే పని మీద పోయామయ్యా. ఏరే పని ఆడుందా? ఏరే పని మీద పోయేస్తున్నా. అటు జరిగింది. చేసేదే అవుదరే అయినా అమ్మవారి పలకలు పట్టాలా? మనమే ఈ పలకలు నేను ఎప్పుడన్నా పట్టిందా అయ్యా? నీకు ఎప్పుడు చేసుకోలేదు నేను. మరి పలకలు పట్టాలంటే నాకు కొత్తగా పట్టి ఎనకుంటూ ఊపిస్తా ఉండు. ఊపిస్తా ఉండా? అప్పుడు సరిపోద్దా? సరే అయ్యా, సరే ఎంత పట్టాలి చెప్పు. అయ్యా అయ్యా అమ్మని చూసిన రజకులు 12 మంది రాజు సాగిలి పోయారు.
తర్వాత తాగొచ్చులే మనం అయ్యా ఏందయ్యా అమ్మబాయి నేనన్నా అవును నువ్వు ఎనకుంటే నీయమ్మో మొబైల్ చేసావారు అయ్యో మెమ్మరీ తిట్టానే ఇప్పుడు నా జాతర అంటే నువ్వు ఎనకుండి ఊపి మన్నావా అవును ఊపు కోసం నీ అమ్మ అన్నా నేను అంటే ఎందుకులే పైన మంది పోయారు మృతకాల ప్రవేశనాయి కాలు దగ్గర చిరిగిందిగా కాలు చిరిగిందా చెప్పింది కారం మీద రమ్మంది కాలు తెచ్చావా కారం కదా కానీ సమయంలో ఎవరు చూసావా 7 కొండల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర సకురాలు చూపించిరా నాపై భారం విశ్వసించే భక్తురాలు తిరుగుతుమ్మా నేను వెళ్ళి దీవించాలనుకున్న వెంకటేశ్వర స్వామి ఆ మేనకి ఎదురొస్తున్నట్టున్నాయా ఎద పులి వాడు కింద నీ కొడుకున్నాడు రా కింద నీ కొడుకు కింద చూసుకోలేవరా చెట్టుకెళ్ళి చూసుకుంటావు ఎవరు చెప్తున్నారా అయ్యో చెట్టు ఎక్కమంటే నీ చెట్టు ఎక్కుతున్నాను కూర్చున్నావు ఏం కింద కూర్చున్నా తెలియలేదు ఏమి లేదు నీకు అసలు ఏంటే తెలివి లేకపోతే పుట్టావా అంతేకాదయ్యా నువ్వు పెద్ద పూలు చెట్లు ఎక్కడ అంటున్నావా అది తెలివా తెలివి కదా తెలివి అయితే పెద్ద పూల చెట్టు ఎక్కపోయేటప్పుడు కాలు కొట్టుకొని లాగిద్దని ఆ పులికి కనపడకుండా గుంట్లో కూర్చొని కంపేసుకున్నా నేను అది తెలియక నువ్వేమో లాగుతుంటూ ఎక్కి కొబ్బరికాయలు నీళ్ళు ఉన్నాయంట అందుకే తెచ్చుకున్నప్పుడు ఎలగముట్టాడు అదేందయ్యా టమాటా నేను మొన్న ఏడే పని ఉండి అటు బందరోళ్ళు ఇంటి అమ్మడగా తిరిగి వస్తున్నా ఏడే పని ఉండి బందరోళ్ళు ఇంటి ఎందుకు వచ్చింది ఆడ పోయి వస్తున్నా వస్తుంటే అసలు ఆ పసిరెడ్డి గారు ఎదురయ్యాడు ఎవరు కోరపాడు బాబు అక్కడ వాడు పోయి నీకు ఇచ్చారు అదే ఏడు మాకు గారు ఏంటంటే మా పరిస్థితి మా అయ్యో ఎప్పుడు చూసినా నువ్వు ఎప్పుడు పుట్టావురా మేము దచ్చాక పుట్టావు అంటున్నాడు మా నాన్న అసలు నేను ఎప్పుడు పుట్టా ఎందుకు పుట్టాను ఆయన అడిగా ఆయన చెప్పాడు మొత్తం
మొత్తం చెప్పాడు ఏం చెప్పాడు? ఏముంది నెమ్మ దక్షిణ కాదు నువ్వు పుట్టింది మీ అయ్య దేశాల మీద పోయిన 3 నెలల కడుపులు పడ్డావు నువ్వు అన్నాడు. వాడు మాటలు ఆయన చెప్పాడు నాకు మాత్రం ఏం తెలుసు వద్దంటావా? సరే కానీ మరి అమ్మవారి పలక పరిస్థితి నువ్వు పట్టుకుంటావు రూపాయలు మారి వస్తున్నాడన్నయ్య. 10 రూపాయలు మారి ఆ మామూలు మంత్రుల మధ్యలో 7 కోమల ఎలా వస్తున్నాడు ఆ మేళా చెంతకు? మేళ తాళవరం రోగుతున్నది. సర్పం వచ్చింది. మేళా దగ్గర కొట్టబోతున్నారు. ఏది పడుతుంది తగ్గిందా అదయ్యా నీకేమన్నా ఒకవేళ పెద్దపడి శాస్త్ర అయిందేమోనని. పిల్లలకా అట్టగాదయ్యా చిన్నపిల్లలకేమో చిన్నపడి చేత అయింది. పెద్దోడి కదా నువ్వు నీకేమన్నా పెద్దపడి చేత అయిందని కొడుతున్నా తగ్గడానికి. లక్ష్మీకృతం మెల్లగా మేనా దిగింది. అందులో అగాను నన్నయ్య శుభస్తు ఇక్కడికి రత్వారి గ్రామానికి వెళ్తున్నాను. ఆ శ్రీనివాసున్నాడన్నిటికీ ఆ జల్లిగోవు పాలు పిండిందా స్వామి గడగడగడగడగడ పరుగులున్నాడు. అన్నయ్య అమ్మా మనందరం కూడా అష్టాది వండవారు రసికులు జాంబోధారకులు కమ్మవారు అందరు కూడా యాదవులు నాయుడు కాపులు ఆ మేన చుట్టూ తిరుగుతూ ఆ నాగరాజును ధ్యానిస్తున్నారు అడవిలో. Thank you.
Yeah.
Oh,